వెల్కమ్ టు మై టీవీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం. చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడని కొనియాడిన గవర్నర్ నజీర్. అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన వైసీపీ ఎమ్మెల్యేలు. నల్ల కండువాలు ధరించి సభకు వచ్చిన మాజీ సీఎం జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు. ప్రమాణ స్వీకారం చేసిన తెదేపా జనసేన ఎమ్మెల్సీలు. అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తామన్న నేతలు. వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. కొత్తగా సభకు ఎన్నికైన సభ్యులను అభినందిస్తూ కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని వైసీపీ ఎమ్మెల్యేలు సభలో నిరసన వ్యక్తం చేశారు. నల్ల కండువాలతో సభకు హాజరైన జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. సేవ్ డెమోక్రసీ అంటూ నినాదాలు చేస్తూ సభలో గందరగోళం సృష్టించారు. అయితే వైసీపీ ఎమ్మెల్యేల నినాదాల మధ్య గవర్నర్ అబ్దుల్ నజీర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. రాష్ట్ర విభజన కారణంగా ఏపీ నష్టపోయిందని చెప్పారు. రెవెన్యూ లోటును, ఆర్థికంగా ఒడిదుడుకులను ఎదుర్కొన్నామని చెప్పారు. చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడని కొనియాడారు. 2014లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన చంద్రబాబు ఏపీ అభివృద్ధికి కృషి చేశారని, వైసీపీ పాలనలో రాష్ట్రం వెనకబడిందని ఆరోపించారు. ఏపీ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్న రాష్ట్ర ప్రజలకు ఆయన అభినందించారు. To inherit only 46% of the resources, financial loss on account of loss of Hyderabad city, disproportionate debt burden, loss of access to public institutions, loss of national institutions, Government of India PSUs and institutions of higher learning, etc. అసెంబ్లీ సమావేశాలలో నిరసన తెలిపేందుకు వైసీపీ అధినేత జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి నల్ల కండువాలు, బ్యాడ్జీలతో వచ్చారు. వీరిని పోలీసులు అసెంబ్లీ గేటు వద్దే అడ్డుకున్నారు. ప్లేకార్డ్స్ తీసుకెళ్తుండడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జగన్కు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసుల తీరుపై జగన్ మండిపడ్డారు. ప్లేకార్డులను లాక్కొని చింపేసే హక్కు ఎవరిచ్చారని జగన్ ప్రశ్నించారు. అధికారం ఏ పార్టీకి శాశ్వతం కాదని చెప్పారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే ముఖ్యమని చెప్పారు. మరోవైపు సమావేశాల తొలి రోజే వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. సమావేశాలు ప్రారంభం కాగా జగన్ నాయకత్వంలోని వైసీపీ ఎమ్మెల్యేలు నల్ల కండువాలు ధరించి సభకు వచ్చారు. గత నెలన్నర రోజులుగా రాష్ట్రంలో హత్యలు, అఘాయిత్యాలు, దౌర్జన్యాలు పతాక స్థాయికి చేరాయంటూ వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో నిరసన తెలియజేశారు. అనంతరం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటూ నినాదాలు చేసి అసెంబ్లీ నుంచి బయటకు వచ్చేశారు. జగన్ తదితర ఎమ్మెల్యేలు బయటకు వచ్చేస్తున్న వీడియోను వైసీపీ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది. మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో, ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. టోపీ మీద ఉన్న సింహాలకు అర్థమేమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు. గుర్తుపెట్టుకోండి. ఇటీవల టీడీపీ, జనసేన పార్టీల తరపున నియమితులైన సి రామచంద్రయ్య, పిడుగు హరిప్రసాదులు నేడు ప్రమాణ స్వీకారం చేశారు. ఇరువురిని శాసన పరిషత్ చైర్మన్ కొయ్యం మోషన్ రాజు తన కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం వారికి అభినందనలు తెలుపుతూ శాసన పరిషత్ నియమ నిబంధనలను, పుస్తకాలను నూతన ఎమ్మెల్సీలకు అందజేశారు. ఈ సందర్భంగా హరిప్రసాద్ మాట్లాడుతూ తనకు అప్పగించిన బాధ్యతలను పూర్తి న్యాయం చేస్తానని తెలిపారు. ఏపీ అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు పంచుమర్తి అనురాధ, జాయింట్ సెక్రటరీ ఎం విజయరాజులు పాల్గొన్నారు. పిడుగు హరిప్రసాద్ అనే నేను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్తు సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని
దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అనే నేను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్తు సభ్యుడైన పిడుగు హరిప్రసాద్ అనే నేను పరిషత్తు నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, పరిషత్తు మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం నేపథ్యంలో వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి అక్కడికి చేరుకొని విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం అసెంబ్లీకి బయలుదేరారు. చంద్రబాబు తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్వతీపురం, మన్యం జిల్లా సాలూరులో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ శ్యాంప్రసాద్ పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు ఆయా సమస్యలపై కలెక్టర్కు వినతులు అందజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వేదికలో 260 వినతులు వచ్చినట్లు తెలిపారు. వాటన్నిటినీ ఆయా శాఖలకు పంపించి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఇటీవల అంటే వాతావరణ సీజనల్ కండిషన్స్ దృష్ట్యా కొంత ఎక్కువ జ్వరాలు ఎక్కువగా రిపోర్ట్ అవుతున్నాయి. సో దాని మీద అన్ని హాస్పిటల్స్ కూడా తనిఖీ చేస్తున్నాము. అదేవిధంగా జిల్లా అఫీషియల్స్ కూడా తనిఖీ చేస్తున్నారు. సో ముఖ్యంగా మలేరియా కేసెస్ కూడా ఈ రోజు వరకు మనకు ఒక 550 దాకా రిపోర్ట్ అయ్యాయి. డెంగ్యూ కేసెస్ ఒక 22 వరకు రిపోర్ట్ అయ్యాయి. అవన్నీ కూడా చాలా మటుకు డిశ్చార్జ్ అయినాయి. ఇప్పుడు రఫ్గా మనకి ఈ ఏరియా హాస్పిటల్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్, సిహెచ్సిస్లో అన్నింటిలో కలిపితే ఒక 135 దాకా మనకు కేసెస్ ఉన్నాయి. రెగ్యులర్ పిహెచ్సిస్లో వాటిలో 180 కేసెస్ దాకా ఉన్నాయి నిన్నటి వరకు. అండ్ ముఖ్యంగా వాళ్ళ ఏరియా హాస్పిటల్ సాలూరు చూడడం జరిగింది. ఇక్కడ 50 బెడెడ్ కెపాసిటీ ఉన్నా కూడా 80 బెడ్స్ మనకి అడ్జస్ట్ చేస్తున్నాము. మీరు అందరూ చూస్తూ ఉంటారు. ఇక్కడ ఆల్రెడీ కొత్త 100 బెడెడ్ హాస్పిటల్ కూడా శాంక్షన్ అయ్యి పని మొదలైంది. బట్ ఇది మధ్యలో ఆగిపోయింది. సో దీన్ని కూడా సెక్రటరీ గారితో, గౌరవ మంత్రి గారితో మాట్లాడి త్వరగా ఇది పూర్తయ్యేలా చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ టెంపరీగా మనకి కొంత ఇన్పేషెంట్స్ ఎక్కువ వస్తున్నారు కాబట్టి ఇక్కడ కూడా ఇటీవల 10 lakhs తోటి కూడా టెంపరీ షెడ్ కూడా ఇక్కడ శాంక్షన్ చేశాము. ఇది కూడా ఒక 1 week 10 daysలో ఇది కూడా రెడీ అవుతుంది. అండ్ ముఖ్యంగా గమనించింది ఏంటంటే బ్లడ్ కొరత ఎక్కువగా ఉంటుంది ఇక్కడ. ముఖ్యంగా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వంతో 5 లక్షల ప్రమాద జీవిత బీమా వర్తిస్తుందని జనసేన పార్టీ రాజంపేట నియోజకవర్గ నాయకులు అతికారి కృష్ణ తెలిపారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నరసన్నగారిపల్లిలో సభ్యత్వ కార్యక్రమం నిర్వహించగా సభ్యత్వానికి అపూర్వ స్పందన లభించిందని జననేత కృష్ణకు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయనను సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా నమోదు చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. యాక్సిడెంట్ అయినా కూడా, ఏదైనా పడి కింద దెబ్బలు అయినా కూడా 50,000 లెక్క వస్తుంది. ఏదైనా ప్రమాదవశాలు చనిపోతే 5 లక్షలు లెక్క వస్తుంది. ఒక సంవత్సరం కోసం ఇన్సూరెన్స్ చేపిస్తాం. మన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం చేపిస్తూ ఇన్సూరెన్స్ చేస్తాం. అంటే మనమే డబ్బు కట్టి నీకు ఇన్సూరెన్స్ కార్డు ఇస్తాం. ఇప్పుడు మళ్ళీ 500 రూపాయలు కిట్ వస్తుంది. బ్యాగు, గ్లాస్ అన్నీ వస్తాయి మళ్ళీ కిట్ మీకు. అంటే మన జనసేన వాళ్ళందరూ మాత్రం చేపిస్తాం. ఇట్లా వస్తుంది. మళ్ళీ తర్వాత మనం ఇప్పుడు ఒక కిట్ కూడా వస్తాం మీకు. 500 రూపాయలు బ్యాగు అవన్నీ వస్తాయి. ఎవరెవరు మనం సభ్యత్వం చేసిన వాళ్ళందరికీ ఏదైనా జరిగినా ఈ సంవత్సరం అంతా మనకు ఏ ప్రమాదం జరిగినా కూడా డబ్బు వస్తుంది. అందుకని మన ఊరంతా చేపియాలని సుధాను ముందర పెట్టినా. సుధా ఉండి టీం ఉండి చేసి పెడతాది. ఊరంతా రాస్తారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో పాముల బెడద కూడా చాలా చోట్ల ప్రజల్ని భయాందోళనకు గురిచేస్తుంది. విశాఖ ఉక్కు నగరం సెక్టర్ 6 క్వార్టర్ నెంబర్ 106Aలో డీజీఎం మిశ్రా కుటుంబం నివసిస్తుంది. సాయంత్రం ఇంటి పెరట్లో భారీ కొండ చెలువను చూసిన కుటుంబ సభ్యులు భయంతో ఇంట్లో దాక్కున్నారు. వెంటనే స్నేక్ సేవర్ రొక్కం కిరణ్కు సమాచారం అందించారు. అతను అక్కడికి చేరుకొని బోరున వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా పెరట్లోకి వెళ్లి ఓ పొదలో చిక్కుకొని ఉన్న కొండ చెలువను అతి సాహసంతో పైకి తీశారు. ఆ సమయంలో కొండ చెలువ అతను కూడా చుట్టుకుంది. అతి కష్టంపై దాన్ని బయటకు తేవడంతో ఇరుగు పొరుగు వాళ్ళంతా ఊపిరి పీల్చుకున్నారు. కిరణ్ సాహసాన్ని డీజీఎం ఈ సందర్భంగా అభినందించారు. ఇది ఇండియన్ రాక్ పైథాన్ అండి. స్టీల్ ప్లాంట్ సెక్టర్ 6 పైథాన్ రెస్క్యూ చేశారండి. బ్యాక్ తిని పట్టుకొచ్చివా? అదే జాబ్ చూసుకోవాలి.
పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతం జీవీఎంసీ 40వ వార్డు పరిధి ఏకేసీ కాలనీలోని జీసస్ కంఫర్ట్ హోమ్ని 61వ వార్డు జనసేన పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిని నోట్ల రామచంద్రకళ, జనసేన పార్టీ 61వ వార్డు అధ్యక్షులు మరియు యాత, శెట్టిబలజ, గౌడ, శ్రీశైన, ఈడిగ, గీత సహకులాల సంక్షేమ సంఘం వైస్ చైర్మన్ దుంగా దేవన్ రాజులు సందర్శించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు నోట్ల సత్యనారాయణ జన్మదినం సందర్భంగా అవసరమైన సామాగ్రిని అడిగి తెలుసుకుని నెలకు సరిపడా నిత్యావసర వస్తువులను అందజేశారు. అనంతరం దేవన్ మాట్లాడుతూ ఈ హోంలో 70 పైగా నిరాశ్రయులు, చిన్నపిల్లలు ఉన్నారని, వీరందరి సంరక్షణ జీవన్ పరిరక్షిస్తున్నారని తెలిపారు. పిల్లలకు అవసరమైన విద్యను షిప్యార్డ్, గాంధీ గ్రామంలో పాఠశాలలో విద్య అందిస్తున్నారని, అదేవిధంగా వృద్ధులు కూడా ఉన్నారని తెలియజేశారు. ఆశ్రమానికి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. దాతలు ముందుకు వచ్చి ఆశ్రమానికి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ సిబ్బంది జ్యోతి, జన సైనికులు, వీర మహిళలు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. చూడటం, అలాగే వృద్ధులను కూడా చూడటం అనేది చాలా మంచి కార్యక్రమము మరి ఈ హోమ్ ద్వారా చేస్తున్నారు. జీవన్ గారికి, వారితోటి అందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాము. అయితే ముఖ్యంగా మరి ఇటువంటి సంస్థలు మెయింటైన్ చేయాలంటే మరి చాలా శ్రమతో కూడుకున్నది. అలాగే ఆర్థిక సహాయం కూడా ఎక్కువ అవసరం ఉంటుంది. మరి ఇంతమంది పిల్లల్ని ఏ విధంగా చూస్తున్నారో దాన్ని ఆయన మాకు జీవన్ గారు వివరణ ఇవ్వడం కూడా జరిగింది. మరి ఇక్కడే కాకుండా ప్రతి సంవత్సరం కూడా మరి మా తరఫున ఎక్కడైతే ఇటువంటి ఆశ్రమాలు ఉంటాయో అటువంటి ఆశ్రమాలకి మరి మా వంతు సహాయం ఈ పుట్టినరోజు ద్వారా కానీ, ఈ పెళ్లి రోజుల ద్వారా కానీ, పార్టీ కార్యక్రమాల ద్వారా కానీ ఇటీవల నిలిపివేసిన రాయగడ గుంటూరు ఎక్స్ప్రెస్ను తిరిగి కొనసాగించాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు పార్వతీపురం స్టేషన్ వద్ద నిరసన తెలిపారు. ఎంతో మంది ప్రయాణిస్తున్న రాయగడ గుంటూరు ఎక్స్ప్రెస్ను నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అనంతరం రైల్వే సూపరింటెండెంట్కు వినతి పత్రం అందజేశారు. పార్వతీపురం మన్యం జిల్లా సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ లీడింగ్ కమిటీ కన్వీనర్, ఆయర్ల జిల్లా కార్యదర్శి పి సంగం, ఆటో నాయకులు బొత్స కుమార్, బత్తుల కృపారావు, పిట్ట ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. దానివల్ల అటు టీచర్లకి, విద్యార్థులకి, సిరి వ్యాపారులకి, అలాగే ఆటో కార్మికులకి ఈరోజు వ్యాపారం లేని పరిస్థితి ఉంది. దాన్ని కొనసాగించి మళ్ళీ పునరుద్ధరిస్తారని రైల్వే అధికారిని కోరుతూ ఉన్నాం. గతంలో కూడా ఇదే పరిస్థితి వస్తే అప్పుడు కూడా మళ్ళీ మేము అలా నిరసన తెలియజేసి వినతి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా రైల్వే అధికారి సూపరింటెండెంట్ గారికి వినతి జరుగుతుంది. దీన్ని ఉద్దేశించి రైల్వే అధికారులు ఏదైతే రాయగడ గుంటూరు ఎక్స్ప్రెస్ ట్రైన్ నిలిపివేశారో దాన్ని కొనసాగించారని కోరుతూ ఈరోజు సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ కన్వీనరు నా పేరు పి సంఘం, అలాగే సూపరింటెండెంట్ వినతి కనుక కోరుచూ ఉన్నాం. జీవీఎంసీ 65వ వార్డు పరిధి వాంబే కాలనీ కొండపై కొలువు తీరిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం పురస్కరించుకొని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారికి పంచామృత అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు జరిపించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ దొడ్డి రమణ, ధర్మకర్త మంత్రి మంజులతో పాటు ఇతర కమిటీ సభ్యులు మాట్లాడుతూ స్వామివారి జన్మ నక్షత్రం నాడు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు భక్తులచే స్వయంగా స్వామివారికి పంచామృత అభిషేకాలు నిర్వహించడం జరుగుతుంది తెలిపారు. ఈ కార్యక్రమానికి సూర్య మహేష్ బాబు దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. స్వామివారికి పంచామృత అభిషేకాలతో పాటు వివిధ రకాల పళ్ల రసాలు, కుంకుమ పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి భక్తులకు భారీ అన్న సమారాధన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మిత్తిని అప్పలరెడ్డి, కొవ్విరి సత్యారావు, పెంటకోట రాజు, గొరుసు రామలక్ష్మి, వేణుగోపాలరావు పాల్గొన్నారు. వైకుంఠ వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి సమేత స్వామి ఇక్కడ వెలిసి ఉన్నారు. పవిత్రమైనటువంటి పరమపదమైనటువంటి వాసుదేవుడు ఇక్కడ ఉన్నాడు. కాబట్టి భక్తులందరూ దర్శించుకొని పునీతులు అవ్వాలని, వారి వారి కోరికలు నివేదించుకొని వారి కోరికలు మొక్కులు తీర్చుకోవాలని ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పవిత్రమైన రోజుగా స్వామివారికి నెలకొకసారి స్వామివారి జన్మ నక్షత్రం వస్తూ ఉంటుంది, శ్రవణ నక్షత్రం. ప్రతి నెలకొకసారి స్వామివారికి పంచామృత అభిషేకం ఈ యొక్క ఆలయంలో స్వామిని ప్రతిష్ఠింప చేసిన దగ్గర నుంచి కూడా మరి ఈ యొక్క జన్మ నక్షత్రాన్ని పంచామృత అభిషేకం నిర్వహించడం
ఈ పంచామృత అభిషేకంలో కూర్చున్న భక్తులకి తీర్థప్రసాదాలు మహా అన్నప్రసాదన కార్యక్రమం కూడా ఈ ఆలయం దగ్గర స్వామిని ప్రతిష్ఠింప చేసిన దగ్గర నుంచి కూడా ఆనవాయితీగా వస్తుంది. ఈ రోజు మహా అభిషేకం అంటే పంచామృత అభిషేకం రోజు ప్రతి నెల కూడా శ్రావణ నక్షత్రం రోజు అభిషేకం జరిగి చాలా మంది భక్తులు వర్షం ఎలా చేస్తారో అడిగారు. స్వామి చూసుకుంటారని చెప్పని చూసారు. ఎంత వర్షం ఉన్నా ఈ రోజు అన్నదాన సమయంలో ఎర్రజలు పెట్టిందంటే స్వామి కరుణాకర అందరికీ ఉండాలి. కులపతి రాజకీయ సంబంధం ఆలయ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు సహకరించాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ ఆలయ అభివృద్ధిలో ప్రతి ఒక్క రూపాయి నుంచి లక్షల విరాళాలు ఇచ్చిన అందరూ కూడా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలి. నిండి నూరు ఆరోగ్య సౌభాగ్యం ఉండే పరిస్థితి ప్రజలందరూ బాగోవాలి, అందులో మనందరం బాగోవాలని చెప్పి సేవకులు ప్రత్యేకంగా ఆలయ సేవకులు కూడా ఈరోజు ఇంత వర్షంలో కూడా వచ్చి ఈ వారంలో 4 సార్లు వచ్చిన మొన్న శనివారం వచ్చింది, మొన్న బుధవారం ఏకాదశి, మళ్ళీ నిన్న శనివారం, మళ్ళీ ఈరోజు స్వామి సేవకులు కూడా ఎంతో వాళ్ళకి అభినందించాలి. ముఖ్యాంశాలు మరోసారి. ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం. చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడని కొనియాడిన గవర్నర్ నజీర్. అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన వైసీపీ ఎమ్మెల్యేలు. నల్ల కండువాలు ధరించి సభకు వచ్చిన మాజీ సీఎం జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు. ప్రమాణ స్వీకారం చేసిన తెదేపా జనసేన ఎమ్మెల్సీలు. అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తామన్న నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.